ఈ ఒక్క చిన్న తప్పు వల్లే మనం 20,000 30,000 పెట్టి కొనుక్కుంటున్న ఫోన్లు మన చేతులారా మనమే పాడు చేసుకుంటామంటే మీరు నమ్ముతారా? మీరు చూస్తున్నట్టుగానే బ్యాటరీ కూడా పొంగిపోవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మన ఫోన్ మనకే తెలియకుండా కాలిపోవచ్చు. సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా అసలు దీని వెనుకున్న కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మేము పూర్తిగా అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వెల్కమ్ టు శివ టెక్ అఫీషియల్. మీరు ఇలాంటి వీడియోస్ చూస్తుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మర్చిపోండి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ టెక్ అఫీషియల్. ఈ రోజు చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. అదే మన మొబైల్స్ ఎందుకు పేలిపోతున్నాయి. సో మీరు లాస్ట్ టైం 2012 నుంచి కూడా చూసుకుంటే కొంచెం మొబైల్ బ్లాస్ట్లు అనేవి కొంచెం తగ్గినాయి అనమాట. సో అలా తగ్గడానికి కంపెనీస్ ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, సో మనకు తెలియకుండా మన ఫోన్స్ మనమే ఎలా పాడు చేసుకుంటున్నాం, సో దీని వెనక ఉన్న అసలు రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో మన ఫోన్ మనకు తెలియకుండానే బ్యాటరీ డ్రైన్ అయిపోవడం, లైట్గా ఉబ్బిని కనిపించడం, సో ఫోన్ ఊరికే మనం నార్మల్గా ఛార్జ్ ఒకసారి చేసినా కానీ 2 సార్లు చేసుకోవడం, సో మార్నింగ్ ఫుల్ టైం అవుతుంది కానీ ఒక 2-3 అవర్స్లోనే మనకి 30% అయితే పడిపోతుంది అనమాట. సో ఇలా ఎందుకు అవుతుంది? సో సడన్ గా మనకైతే ఫోన్లో అయితే టెంపరేచర్ అయితే చాలా హెవీగా అయిపోతుంది అనమాట. పట్టుకుంటేనే చేతులు కాలిపోయేంత అవుతుంది అనమాట. సో ఇది సమ్మర్ లో కాకుండా వింటర్ సీజన్ లో కానీ రైనీ సీజన్ లో కానీ ఎక్కువగా వస్తుందంటే, సో వీలైనంత వరకు మీ ఫోన్ అయితే చాలా చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేదంటే మీ ఇంట్లో ఒక బాంబు ఉన్నట్టే. సో ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఫేక్ ఛార్జర్స్ అనమాట. అదేంటి బ్రో, బ్రేక్ మనీ ఉంటుంది కానీ ఫేక్ ఛార్జర్స్ ఎక్కడన్నా ఉంటాయని మీరు అనుకోవచ్చు. 200% ఉంటాయన్నమాట. సో మీరు గమనించినట్టయితే ఎప్పుడైతే మన కంపెనీతో మన ఫోన్తో ఛార్జర్స్ అయితే వస్తున్నాయో, సో అఫ్కోర్స్ ఇప్పుడు అంటే ప్రతి ఫోన్లో కూడా ఛార్జర్ అయితే రిమూవ్ చేసినాయి అనుకోండి. సో మీరు కంపేర్ చేస్తే కనుక మీరు యూజ్ చేసే ఒరిజినల్ ఛార్జర్కి మీరు బయట 100-200 పెట్టుకున్న ఛార్జర్కి సో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది ఆ 2 ఛార్జర్స్కి కలిపి, ఇంక్లూడింగ్ బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ వోల్టేజ్ సప్లై కానీ ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ ఇంకంతా ఫేక్ అంటే ఇంక ఫేకే ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఛార్జర్స్ యూజ్ చేసి కానీ మంచి క్వాలిటీ ఛార్జర్లో ఉండే సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఈ ఫేక్ ఛార్జర్స్లో అసలు ఉండవు అనమాట. సో అందుకే మనకి ఒకసారి పవర్ ఇన్సెప్షన్ అవ్వడం, లేదంటే పవర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది ఈ ఫేక్ ఛార్జర్స్లో మనకి రిపీటెడ్గా వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి మీరు అందరూ చూస్తున్న 20,000 పైన పెట్టుకున్న ఫోన్ ఏదైనా సరే మనకి వస్తున్న ఛార్జర్స్ కూడా ఆటోమేటిక్ పవర్కి ఎఫిషియన్సీ చిప్ అయితే ఛార్జర్స్లో ఉంటుంది. మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన ఫోన్లో ప్రొసెసర్ ఎలాగో ఛార్జర్లో కూడా సేమ్ అదే టెక్నాలజీ అయితే ఇప్పుడు మన రానున్న ఫోన్స్లో మనం అయితే చూస్తున్నాం. సో ఈ ఫేక్ ఛార్జర్స్ వాడడం వల్ల దేనికంటే బ్యాటరీకి సరైన వోల్టేజ్ అయితే మనకైతే సపోర్ట్ అయితే చేయదు. మన ఫోన్ మనకి 27 వాట్స్ అని 40 వాట్ అని 55 వాట్ అని మనకైతే మన ఫోన్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. కానీ మీరు బయట కొన్న ఛార్జర్ అయితే నార్మల్ ఛార్జింగ్ ఒకటే ఎక్కుతుంది అనమాట. అది కూడా 100% ఎక్కాలంటే కనుక అరౌండ్ మనకి రెగ్యులర్ ఛార్జర్స్ కంపేర్ చేసుకుంటే 2 hours 3 hours ఎక్కువ అయితే టైం అయితే తీసుకుంటుంది. సో రీజన్ 2 వచ్చి ఇప్పుడైతే మనం ఛార్జర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, దానికి వచ్చే కేబుల్స్ అనమాట. సో మనం కేబుల్ చివర ఇచ్చికపోయినా, లేదంటే దానికి మనకి చివరిలో ఒక కోటెడ్ వైర్ అయితే ఉంటుంది, అది బయటకు వచ్చినా సరే మనకి ఛార్జర్లో వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరైతే వీలైనంత వరకు ఆ వైర్స్ని కేబుల్స్ని మార్చుకుని కొత్త వచ్చిన కేబుల్ని యూజ్ చేస్తే కనుక షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా మనకైతే తప్పుతుంది అనమాట. ఇలాంటి సో దీనివల్ల మన ఫోన్ బ్యాటరీ లైఫ్ని మనమే ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళం అవుతాము. అండ్ మీరు చేస్తున్న ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చి ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడడం, లేదంటే ఫోన్లో మాట్లాడడం, లేదంటే ఛార్జింగ్ పెట్టి మన ఫోన్ అయితే యూజ్ చేయడం అనమాట. సో ఇలా చేయడం వల్ల రోజు దానికంటే ఫోన్ అయితే ఎక్కువగా హీట్ అవుతుంది. మీ బ్యాటరీని ఒక పక్క నుంచి పర్ఫార్మెన్స్ మోడ్లోకి రావాలి అండ్ దాన్ని ఛార్జింగ్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఇలా అయితే చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా అయితే పాడయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆ ఫోన్ అలా మీరు ఇలా ఛార్జింగ్లో పెట్టి యూజ్ చేయడం వల్ల, లేదంటే బాగా టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో లైక్ బయట ఎండాకాలంలో బయట యూజ్ చేసినా సరే మనకి ఫోన్ అయితే చాలా అయితే త్వరగా పాడయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మీరు మ్యాటర్ ఎంతైనా అవ్వండి, ఫ్లాగ్షిప్ ఫోన్ అవును, 20,000 అవునాయి, 30,000 అవునాయి, కానీ
సో మనకంటూ కొన్ని టిప్స్ అయితే పాటించకపోతే ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది చాలా త్వరగా అయితే ఎండ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మిస్టేక్ వచ్చి సో కొంతమందయితే అందరూ అని చెప్పను. సో పాపం వాళ్ళకి తెలియకపోవచ్చేమో. బ్యాటరీ పొంగితే దాన్ని ఇగ్నోర్ చేయకుండా అలానే పౌచ్‌లో ఏసేసుకొని లేదంటే పక్కనే లేదంటే దాని వెనకాల కూడా మనీ పెట్టి వాడేస్తూ ఉంటారనమాట. ఇలా అయితే చేయడం వల్ల చాలా అంటే చాలా డేంజర్ అనమాట. మీరు చెప్పాలంటే ఒక మండుతున్న మంటలో మనకి పెట్రోల్ పోస్తే ఎంతైతే మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుందో, ఇది కూడా ఈక్వల్ టు అంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన బ్యాటరీ ఆల్రెడీ తన వల్ల కాదని బ్యాటరీ బయటకు ఉబ్బుకుపోయింది. అయినా సరే దాన్ని పట్టించుకోకుండా తిక్క కేసులేసేసి దాని వెనకాల కూడా మనీ పెట్టి మనైతే ఫోన్‌లో అయితే యూజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫోన్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో ఎవ్వరు చెప్పలేరనమాట. అది టైంకి మన పాకెట్‌లో ఉండొచ్చు, లేదంటే ఛార్జింగ్ దగ్గర ఉండొచ్చు, మన పిల్లల దగ్గర ఉండొచ్చు. సో ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. సో అది చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. వీలైనంత వరకు అయితే ఆ మిస్టేక్‌ని అవాయిడ్ చేయండి. సో ఇలా మీ ఫోన్‌లో బ్యాటరీ ఉబ్బితే గనుక వెంటనే ఫోన్ మార్చుకోవడమో, లేదంటే కంపెనీ దగ్గరికెళ్ళి కొత్త బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడమో అయితే చేయాలి. సో మనకి బ్యాటరీ పాడైపోయిందని తెలుసుకున్న తర్వాత మీరు రిపేర్ షాప్‌కెళ్ళి ఒరిజినల్ బ్యాటరీతో అయితే మాక్సిమం వేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. నా సజెషన్ వచ్చి బయట కంటే మీరు మొబైల్ సర్వీస్‌లోనే కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే బ్యాటరీ అయితే రీప్లేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో బయట ఎంచుకుంటే కనుక అవే ప్రైస్‌లో తక్కువ రేట్‌కి వచ్చిన బ్యాటరీస్ అయితే ఏస్తారనమాట. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ అవుతాయి. సో బెటర్ మీరు సర్వీస్ సెంటర్‌కెళ్ళి బ్యాటరీ రిప్లేస్‌మెంట్ అయితే చేసుకోవాలి. అండ్ వీడియో కంక్లూజన్‌కి వచ్చేస్తే గనక ఇప్పుడు మనం ఫోన్ సేఫ్‌గా ఎలా ఛార్జింగ్ చేయాలనేది ఇక్కడైతే చెప్తాననమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా ఫోన్‌కి వచ్చిన ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెట్టడానికైతే ట్రై చేయండి. సో డ్యామేజ్డ్ కేబుల్స్ కానీ, అడాప్టర్ వేరే ఉండి, కేబుల్ వేరే ఉండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనైతే ఆ పనైతే చేయొద్దు. సో నెక్స్ట్ మిస్టేక్ వచ్చి ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా గానీ కాల్స్ మాట్లాడడం, లేదా గేమ్స్ ఆడడం కూడా అస్సలు ఏముంటే కూడా చేయొద్దనమాట. సో ఫోన్ ఎక్కువగా హీట్ అయితే కొంతసేపు అసలు వాడకుండా మీరు పౌచ్, గీచ్ అన్నీ రిమూవ్ చేసి పక్కనైతే పెట్టండి. ఫోన్ ఎప్పుడైతే కూల్ అవుతుందో అప్పుడే వాడటానికైతే ట్రై చేయండి. సో బ్యాటరీ ఉబ్బినట్టు అనిపించినా, లేదంటే లైట్‌గా స్మెల్ వచ్చినట్టు అనిపించినా మీరు వెంటనే రిప్లేస్‌మెంట్ అయితే చేసుకోవడానికి చాలా త్వరగా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో మీకెలా ఉపయోగపడింది? సో ఈ వీడియోలో మీరేం అర్థం చేసుకున్నారన్నది నాకైతే తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం శివ టెక్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ఈ వీడియోలో నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై నౌ. ఉంటాం ఫ్రెండ్స్. బై నౌ. టేక్ కేర్.